మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బుట్టాయిగూడెం మండలం దొరమామిడి సమీపంలోని జల్లేరు జలాశయంలో ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. ఇద్దరు పిల్లలు మృతి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తాడపల్లిగూడెంకు చెందిన కుటుంబం జంగారెడ్డిగూడలోని బంధువుల ఇంటికి వచ్చారు. జల్లేరు జలాశయం చూడడానికి వచ్చి పిల్లలు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి షేక్ సిద్దిక్, షేక్ అబ్దుల్ గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాల సాయంతో మృతదేహాలను బయటకు తీశారు. సరదాగా గడుపుదామని వచ్చి ఇద్దరు పిల్లలు విగత జీవులుగా మారడంతో ఆ కుటుంబం గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బుట్టాయిగూడెం మండలం దొరమామిడి సమీపంలోని జల్లేరు జలాశయంలో ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. ఇద్దరు పిల్లల మృతి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తాడపల్లిగూడెంకు చెందిన కుటుంబం జంగారెడ్డిగూడలోని బంధువుల ఇంటికి వచ్చారు. జల్లేరు జలాశయం చూడడానికి వచ్చి పిల్లలు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి షేక్ సిద్దిక్, షేక్ అబ్దుల్ గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాల సాయంతో మృతదేహాలను బయటికి తీశారు. సరదాగా గడుపుదామని వచ్చి ఇద్దరు పిల్లలు విగత జీవులుగా మారడంతో ఆ కుటుంబం గుండెల విసేలా రోధిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ ఫోన్లలో అందిస్తారు. మోహన్, బుట్టాయిగూడెం మండలం దొరమామిడి సమీపంలోని జల్లేరు జలాశయంలో ఇద్దరు బాలుర గల్లంతుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మోహన్? ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం దొరమామిడి సమీపంలో ఇది జల్లేరు జలాశయం అని చెప్పేసి అక్కడ ఉంటది. అక్కడంతా కూడా ఈ విహారయాత్రకి వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా మొత్తం పర్యాటక ప్రాంతంగా అది బాగా ఫేమస్ ఇక్కడ. అయితే అక్కడ ఈ జలాశయంలో తరచూ ఇక్కడ ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు సరైన చర్యలు తీసుకోవట్లేదు అనేది మాత్రం చాలా స్థానికులందరూ కూడా చేస్తారు. అయితే ఈ రోజు ఘటనలు మనం చూసుకుంటే తాడేపల్లిగూడెంకి చెందిన ఒక కుటుంబం తల్లితో సహా ఇద్దరు పిల్లలు జంగారెడ్డిగూడెం బంధువుల ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా జలాశయాన్ని చూడాలని చెప్పేసి పిల్లలందరూ కూడా ఉత్సాహంగా వెళ్లి అక్కడ ఆ వాటర్ లో వాళ్ళందరూ కూడా ఆడుకుంటున్నారు. సమయంలో ఆ పక్కనే ఉన్నటువంటి బోధులో వీళ్ళు ఇరుక్కోవడంతో ఇద్దరు పిల్లలు కూడా ఒక్కసారిగా ఈ జలాశయంలో గల్లంతయ్యారు. అక్కడ తీవ్ర నీటిలోకి దిగిపోయి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి షేక్ సిద్దిక్ 10 సంవత్సరాలు, అలాగే షేక్ అబ్దుల్ అని 7 years వీళ్ళిద్దరూ కూడా గల్లంతయ్యి అక్కడికక్కడే మృతి చెందిన ఘటనలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఈ మొత్తం గజయతగాళ్ళందరూ కూడా ఒక్కసారిగా గాలింపు చర్యలు చేపట్టడంతో ఈ మృతదేహాలను బయటికి తీశారు. ఏదైతే ఆదివారం సరదాగా గడుపుకోవాలని చెప్పేసి వీళ్ళిద్దరు పిల్లలు కూడా ఉండడంతో ఈ ఆడుకోవడం సమయంలో విగత జీవులుగా మారడంతో ఆ కుటుంబం అంతా కూడా తీవ్ర విషాదంలో మునిగిందని చెప్పుకోవాలి. ఆ ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అనుకున్నాయి. స్థానికులందరూ కూడా చిన్న చిన్న పిల్లలు ఇలా ఆడుకొని ఇలా మృతి చెందడం అనేది వాళ్ళందరూ కూడా చాలా తీవ్ర విషాదంలో మునిగారని చెప్పాలి చక్రి. అయితే పోలీసులు ఈ గాలింపు చర్యలు అన్ని కూడా వెంటనే డెడ్ బాడీస్ కూడా బయటికి తీసి ఈ కుటుంబానికి చెప్పి పోలీసులు వెరిఫై చేస్తున్నారు చక్రి. మోహన్, జల్లేరు జలాశయంలో గతంలో ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా? ప్రమాదం జరగకుండా హెచ్చరిక బోర్డులు ఏమైనా అక్కడ జలాశయం పక్కన ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? అదే చక్రి, మనం చెప్పుకునేటట్టు ఖచ్చితంగా ఇక్కడ డెఫినెట్ గా ఇక్కడ ప్రమాదాలు అనేది తరచూ జరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. అలాగే అంతకు ముందు 2 years బ్యాక్ కూడా 4 members చనిపోవడం జరిగింది. ఇట్లా తరచూ జరుగుతున్నా సరే ఎందుకు పోలీసులు వీళ్ళందరూ కూడా అధికారులు ఎందుకు ఇక్కడ చర్యలు చేపట్టట్లేదు? హెచ్చరిక బోర్డులు పెట్టినంత మాత్రాన వీళ్ళందరూ కూడా వెళుతున్నారు అని చెప్పేసి అధికారులు చెబుతున్నప్పటికీ కూడా అక్కడ ఏదైనా పహారా కాయడం కానీ వీళ్ళెవరిని కానీ సెక్యూరిటీ కింద పెట్టడం కానీ ఏదైతే ఘటన జరిగిన సమయంలోనే ఇటువంటివన్నీ కూడా చర్చిస్తున్నారు. అప్పటికప్పుడు ఒకటొకటిన వెళ్ళి అధికారులందరూ కూడా నామమాత్రపు చర్యలు తీసుకొని ఈ చర్యలన్నింటినీ కూడా కన్ఫర్మ్ గా తీసుకోకపోవడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికైనా సరే అధికారులు నిద్ర మేల్కొని ఖచ్చితంగా వీటన్నిటిపై కూడా
సరైన చర్యలు తీసుకొని ఎవరికి కూడా ఇంకా ప్రమాదం భవిష్యత్తులో ప్రమాదం జరగకుండా చూడాలని చెప్పేసి కోరుతున్నారు చక్రి. రైట్, థ్యాంక్ యూ మోహన్.